హలో వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టి. ఈరోజు మన అతిథి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు గారు. చిన్నానని కుర్చీ దింపి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడము, చిన్నాన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం చూస్తే ఆనందంతో మీరు అసలుకి ఒక సైకోజాన్ని ప్రదర్శించడం లేదా? వాళ్ళు విపక్షంలో ఉంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. సైకోల్లాగా వాళ్ళు తయారై ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ రంగారావు గారి కుమార్తె కనీసం 35 మార్కులు పాస్ మార్కులు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీలో చిన్న పదవి తెచ్చుకోలేదా? నేను ఎవరికి చిరుతలు కొట్టాల్సిన అవసరం లేదు. నాకు అన్యాయం జరిగిన రోజు కవిత గారి రాత మారింది, మీ రాత అలాగే ఉంది. మళ్ళీ ఏం చేస్తారు? నేను అడ్డదారిలో మేనేజ్మెంట్ కోటాలో నాకు టికెట్ రాకపోవచ్చు వాళ్ళలాగా. మరి ఆ లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కున్నారా, ఇరికించబడ్డారా అనేది పక్కనే పెడితే మీకు బాధ లేదా చెల్లి మీద కేసు వచ్చినందుకు? ఆషామాషిగా అడ్డగోలుగా ఎటు పడతట్టు ఏ ఆధారం లేకుండా అసలు కల్వకుంట్ల కుటుంబానికి ఏమైందంటారు? ఫస్ట్ ఒక ఆడబిడ్డ బయటకు వచ్చింది, ఇప్పుడు మళ్ళా ఇంకొక ఆడబిడ్డ బయటకు వచ్చింది. ఏం జరుగుతుంది కల్వకుంట్ల కుటుంబంలో? 19 సంవత్సరాల కిందనే నాకు ఈ విషయం తెలుసు. కవిత గారు బయటకు వచ్చి హరీష్ రావుతో పాటు సంతోష్ రావు కూడా కామెంట్ చేస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరగడానికి ఇద్దరే కారణము. 100% ఇలా ఫ్యాక్ట్ ఉందండి. ఈ శకుని సంతోష్ను మా కుటుంబంలో ఎంటర్ అయ్యేటట్టు ఇన్వాల్వ్ చేసిందే. కేవలం ఇప్పుడు కవిత గారు పదవీ కాంక్ష కోసమే పార్టీ నుంచి బయటకు వచ్చారంటారా? ఇక్కడ అకామిడేషన్ కరెక్ట్గా లేనప్పుడు కూతురుకు ఎక్కడైతే ఏముంది. కవిత కాంగ్రెస్ పార్టీలోకి రారు, సొంత పార్టీ పెడుతుంది అని మీకు సమాచారం ఉందా? ప్రజలకు సేవ చేసేది ఉంటే తెలంగాణ జాగృతి మీదనే సేవ చేయవచ్చు. ఏ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారిని ప్రేమిస్తున్న మీ మనసులు చుట్టూ ఉన్న వారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాయి? వాడు కల్వకుంట్ల కుటుంబానికి ఓ చెద చీడ, తమ్ముడు కాదు వాడు మాకు.